హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ యూకే అబ్బాయిని. ఆ పైన చూసారా, డిఎల్ఆర్ స్టేషన్ ఒక బ్రిడ్జ్ అనమాట. అది లాస్ట్ వీడియోలో మీకు యూఈఎల్ ఒక మెయిన్ ఎంట్రన్స్ చూపించాను. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక రైట్ టర్న్ ఉంటుంది అనమాట. ఆ టర్న్ తిరగగానే మనకు ఒక క్యాంపస్ కనపడుతుంది. ఆ క్యాంపస్ పేరే స్పోర్ట్స్ డాగ్స్ అనమాట. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, నేమ్లోనే ఉంది స్పోర్ట్స్ అంటే. ఇది మొత్తం స్పోర్ట్స్ సంబంధించింది అనమాట. ఇది ఒక మెయిన్ ఎంట్రీ. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, ఎక్కడైనా సరే ఆటోమేటిక్ డోర్సే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే దీనికి అడ్వర్టైజ్మెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి మా యూనివర్సిటీలో సాధించిన చాలామంది చాలా సాధించారు కదా, అవన్నీ ఇలా స్టిక్ చేశారన్నమాట, అడ్వర్టైజ్మెంట్ లాగా. ఇంకా అలా లోపలికి వెళ్తే సేమ్ ఆ బొమ్మలు కూడా అంతే. ఇది స్పోర్ట్స్ డాగ్స్ అని డినోట్ చేయడానికి ఈ మొత్తం ఈ బొమ్మలు అనమాట. లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో మన ఐడి కార్డ్ ట్యాపింగ్ చేయాలన్నమాట. యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, బయట వాళ్ళు వస్తే కన్ఫామ్గా ఆపేస్తారు. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉంటారు అక్కడ. ఇదే చేయాల్సింది ఇక్కడ, ఐడి కార్డ్ ట్యాప్. రైట్ సైడ్లో జిమ్ ఉంటుంది, అది ఆల్రెడీ జిమ్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. లోపలికి వెళ్తే చాలా కోర్ట్స్ ఉంటాయి, బ్యాడ్మింటేషను, హ్యాండ్బాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే చాలా కోర్ట్స్ ఉంటాయి. ఇది కెఫే అనమాట, కాఫీ లైక్ సంథింగ్ అంటే గేమ్స్ ఆడి అలసిపోతారు కాబట్టి, సో అక్కడ ఉండదన్నమాట. ఇది మొత్తం ఇండోర్ స్టేడియం అనమాట. మ్యాక్సిమం అవుట్డోర్ ఉండదు. అవుట్డోర్ ఎందుకు ఉండదంటే మెయిన్ రీజను క్లైమేట్ చేంజ్ అనమాట. ఇప్పుడే ఎండ వస్తుంది, ఇప్పుడే వాన వస్తుంది. చాలా డిఫరెంట్ క్లైమేట్ అనమాట ఇక్కడ. క్లైమేటిక్ కండిషను చాలా అంటే చాలా డిఫరెంట్. కాకపోతే ఏంటంటే ఫోన్లో ఏం చూపిస్తే జరిగిద్ది అనమాట. లైక్ వెదర్ రిపోర్టు, వర్షం పడుతుంది, ఈ టైంకి వర్షం పడుతుంది, ఖచ్చితంగా వర్షం పడుద్ది. ఇంకా లోపలికి వెళ్తే షటిల్ కోర్ట్ ఉంటుంది అనమాట, బ్యాడ్మింటేషన్ కోర్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మామ. సైనింగ్ ఆఫ్ మీ యూకే అబ్బాయి.